ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము చేసిన రెసిపీ అయితే బ్రెడ్ ఆమ్లెట్. చూడండి ఎంత బాగుందో. పిల్లలకి సాయంకాలం పూట సింపుల్ ఈజీగా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. రండి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. టమాటో కేచప్తో కనుక తింటే చాలా బాగుంటుంది. రండి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా బ్రెడ్ ఆమ్లెట్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను చూడండి. బ్రెడ్ అయితే ఒక 4 స్లైసులు అయితే తీసుకున్నాను. 4 స్లైసులు బ్రెడ్, 2 ఉల్లిపాయలు, ఆనియన్స్ అయితే 2 తీసుకున్నాను, 3 ఎగ్స్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, బటరు, సాల్టు, కారం, గరం మసాలా, పెప్పర్ పౌడరు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందుగా మనం ఆనియన్స్ కట్ చేసుకుందాము. చేస్తుండేది ఎవరంటే మా అబ్బాయి ఫ్రెండ్స్. చూడండి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాడు. ఉల్లిపాయలన్నీ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఉల్లిపాయలు అయితే ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. చూడండి పొడవుగా కట్ చేసేసుకున్నాడు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కట్ చేస్తున్నాడో సన్నలుగా. ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రాస్గా ఎంత బాగా కట్ చేసుకున్నాడో. కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఉల్లిపాయలని ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. అన్నీ ఇందులోకి వేసేసుకుందాం. కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుందాము. పెప్పర్ పౌడర్ వేస్తేనే బాగుంటుంది బ్రెడ్ ఆమ్లెట్లోకి. పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. మీకు నచ్చిన మసాలా వేసుకోవచ్చు. మేము గరం మసాలా వేసుకుంటున్నాము. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని తినేదాన్ని బట్టి వేసుకోండి. కారం అయితే మేమైతే ఒక 1/2 స్పూన్ కూడా వేయలేదు, కొద్దిగా వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం వేసిన పెప్పరు, కారం, గరం మసాలా అన్నీ వేసాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు మసాలా అంతా కలిసే వరకు ఒకసారి బాగా తిప్పుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ గుడ్ ఆమ్లెట్ అయితే. 1 స్పూను ఆయిల్ వేసుకుందాము. బాగుంటుంది. ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా తిప్పుకోవాలి. అలా ఆయిల్ అంతా వేసి కలుపుకున్న తర్వాత గుడ్లని కొట్టుకొని ఇందులోకి వేసుకోవాలి. ఉల్లిపాయల్లోకి వేసుకోవాలి. 3 ఎగ్స్ అయితే వేసుకున్నాము. వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకుందాం. బాగా ఇలా బీట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా చేయాలి. అంత బాగా కలిపితే అంత బాగా మనకి ఆమ్లెట్ అయితే బాగా వస్తుంది. చూడండి ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా నురుగు వచ్చే వరకు కలుపుకోవాలి. అప్పుడే మనకు ఆమ్లెట్ ఫ్లఫీగా బాగా వస్తుంది. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము. పెను కొద్దిగా హీట్ అయిన తర్వాత బటర్ వేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యితో, ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. మేమైతే బటర్తో చేసుకుంటున్నాము. బటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్రెడ్ వేసుకుందాం. బాగా మనం బటర్ అంతా అప్లై చేసేసుకోవాలి పెనానికి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్లో వేసేసుకుందాము. ఇంకొద్దిగా బటర్ వేసుకుందాం.
బ్రెడ్ స్లైసుల పైన బటర్ వేసుకుంటూ టోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇది కూడా ఈ విధంగా తిప్పుకోవాలి. ఇది బ్రౌన్ బ్రెడ్ ఫ్రెండ్స్, మీరు కావాల్సింటే వేరే బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. బ్రౌన్ బ్రెడ్ అయితే బాగుంటుంది. చూడండి అటు ఇటు తిప్పుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా టోస్ట్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఏ విధంగా ఫ్రై అవ్వాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఇప్పుడైతే తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకొని వేసుకోవాలి. ఇంకొక ప్లేట్లోకి అయితే వేసుకున్నాము. ఇంకా మిగతా బ్రెడ్లు కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. ఇంకొద్దిగా బటర్ వేసుకోవాలి. బ్రెడ్ అంతా తీసేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ వేసుకుందాం. పెనం బాగా హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చుట్టూరా అంటుకోకుండా బాగా వస్తుంది. ఆమ్లెట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ఉడికిన తర్వాత మనం బ్రెడ్ అయితే ఒక్కొక్కటి పైన వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మనకి ఎగ్గు పచ్చిదనం అంతా పోయే వరకు కాల్చుకుందాం. కొద్దిగా కాలిన తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసినట్టు తిప్పుకొని ఇంకొక బ్రెడ్ మీద అంటుకునేటట్టు తిప్పుకోవాలి. మళ్ళీ తిప్పేసుకుందాం. మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పెద్దలైనా పిల్లలైనా సాయంకాలం పూట స్నాక్స్కి అయినా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. చూడండి ఈ విధంగా కాలిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో చూడటానికి. వేడివేడిగా తినాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగుంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఎంత బాగుందో. చాలా సింపుల్, ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా బాగుంటుంది. ప్లీజ్ మీకు కనుక నచ్చితే ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.